సువార్త ప్రకటించని ఎడల నాకు బయట వాళ్ళు ఉపయోగిస్తారు. దేవుని బిడ్డలమైన మనము అదే మాటను సాక్ష్యము అనాలి. దాన్ని ఏమనాలమ్మా? సాక్ష్యము. ఈ సాక్ష్యము కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. సంఘము ఎదుట, అలాగే దైవ సేవకుని ఎదుట ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా ఒక సాక్ష్యము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సాక్ష్యము కలిగి ఉండాలి. అక్క చాలా మంచిది అని సాక్ష్యము, సహోదరి చాలా మంచిది, సహోదరుడు చాలా మంచివాడు అన్న సాక్ష్యము చాలా అవసరం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము శుక్రవారం నుంచి మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. పెదవులతో ప్రభువుని స్తుతిస్తున్నారు, హృదయము దూరముగా ఉంది. ఆయన కృపకు దూరము కాకుండా ఆయన కృపకు సమీపముగా ఉండాలి అన్న విషయాలు మనము ధ్యానం చేస్తూ అనేకమైన విషయాలు, అలాగే శుక్రవారము, అలాగే గత రాత్రి కూడా మనము ధ్యానము చేసుకోవటానికి ప్రభువు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. 109వ కీర్తన 17 వాక్యాన్ని ఒక్కసారి ఆ మాటలు మనం చదువుకుందాం. 109వ కీర్తన 17 వాక్యాన్ని చదవగలిగిన వారు త్వరగా బిగ్గరగా చదవాలి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చి ఉన్నది, దీవెన యందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను. అది వానికి దూరమాయెను. ఇక్కడ శపించుట వానికి ప్రీతి అంటే ఇష్టము గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, దీవెన వానికి ఇష్టము లేదు కనుక ఆ దీవెన ఆ వ్యక్తికి దూరం అయిపోయింది. ఈ పూట నీ కుటుంబము, నీ సంతానము, నీ బిడ్డలు దీవెనకు సమీపముగా దినదినము మార్చబడుతున్నారా, లేక దినదినము ఆ యొక్క దీవెనకు సమీపముగా కాకోకుండా దీవెనకు దూరం అవుతూ ఉన్నారా? ఇక్కడ ఎందుకని ఈ వ్యక్తి దూరం అవుతున్నాడు దీవెనకు అంటే కేవలము నోటి మాట వలన. చెప్పడము దేని వలన? నోటి మాట వలన. నోటి మాట వలన ఈ వ్యక్తి దూరమవుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట నీ మాట ఏ విధముగా ఉంది? నీవు మాట్లాడే మాటల వలన దీవెనకు దూరముగా వెళుతున్నావా, లేకపోతే నీ మాటల వలన దీవెనకు సమీపముగా ఉన్నామా అన్న విషయాలు క్లుప్తముగా మనము ధ్యానం చేసుకుందాం. ఉదయకాలం పెడితేనేమో చలిగా ఉంటుంది, మీకు ఆలస్యంగా పెడితేనేమో ఆకలిను ఎండగా ఉంటుంది. ఏ సమయంలో పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంకాస్త ఆలస్యం అయితే ఎండ పెరిగిపోతుంది, ఆకలి అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అంటున్నారు. కాస్త ముందుగా పెడితేనేమో ఉదయము చలి అంటూ ఉన్నారు. ఏది ఏమైనా మరి దేవుడే మరి మీకు న్యాయం చేయాలి. దేవునికి స్తోత్రం. అటు చలి తట్టుకోలేకపోతున్నారు, ఇటు ఎండ ఆకలి కూడా తట్టుకోలేకపోతున్నారు. అటు వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ అలాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6 వాక్యము నుంచి 12 వాక్యం వరకు నాన్ స్టాప్గా చదివేయండి. తీసిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చదివేసేయండి. ఈ వాక్యాన్ని రోజు కూడా చదువుకోవచ్చు మీరు. ఈ వాక్యము ఒక కంఠత పాఠంగా ఉన్నా చాలా మంచిది.
యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6 వాక్యము నుంచి 12 వాక్యం వరకు 6 వచనంలో నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాచాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అమ్మ, ఎవరు ఫోన్ వచ్చింది మాట్లాడండి. వాళ్ళు ఎవరికి ఫోన్ వచ్చింది వాళ్ళు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేద్దాం కోటు. రైట్ రైట్ ఆపేసేయండి, ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి, స్విచ్ ఆపేయండి, లేదా ఆ బకెట్లో పెట్టేసేయండి. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఆప్తల్లి, ఇక్కడ ఈ నోటితో ఈ నాలుకతో దేవునిని స్తుతించేద్దాం. దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తున్నాం. ఇదే నాలుకతో, ఇదే నోటితో దేవుని స్వారూప్యములో పుట్టిన వ్యక్తిని ఏం చేస్తున్నామంటే శపిస్తూ ఉన్నాము. శాపములను బయటికి వెళ్ళును. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఒక బావి నుండి తీయటి నీళ్ళు, అదే బావి నుండి చేదు నీళ్లు రాదు కదా. సహోదరులారా, అంజూరపు చెట్టు నుండి ఒలివ పండ్లు, ద్రాక్ష చెట్ల నుంచి అంజూరపు పండ్లు కొయ్యుదుమా? అటువలనే ఉప్పు నీళ్లలో నుంచి తీయ నీళ్లు ఓరవు కదా. ఇప్పుడు నీ జీవితంలో నీ నోటిని, నీ నాలుకను శపించటానికి పూట అప్పగిస్తావా, లేక ఆశీర్వదించటానికి అప్పగిస్తావా? ఆయన సన్నిధికి చేరి వచ్చిన ఒక్కొక్కరు, ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నాడు, నీ నోరు ఎటో గటు అప్పగించేసాయి. శాపానికి అప్పగిస్తావా, దేవునిని స్తుతించటానికి, ఆశీర్వాదం వచ్చినాలో పలకటానికి నువ్వు అప్పగిస్తావా? ఒక చెట్టు నుంచి 2 కాయలు కాయవు. ఒక బావి నుంచి, ఒక బోరు నుంచి 2 విధాల నీళ్లు రావు. కాబట్టి నీ నోటి నుంచి వస్తే శాపాలే రావాలి, లేక వస్తే ఆశీర్వాదాలే రావాలి. చర్చిలో ఉండగా స్తుతి పాటలు వస్తాయి, ఇంటికి వెళ్ళాక బూతి పాటలు వస్తాయి అంటే అది కుదరదు. ఒక 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 మార్గములోనికి, ఒక వేకి, ఒక దారికి నీ నోరిలో పెట్టాలి. నీ నోరు ఒక గాడిన పెట్టాలి. లేదు అది కాసేపు, ఇది కాసేపు, ఇది కాసేపు, అది కాసేపు అంటే, నా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము ఆశీర్వాదానికి, దీవెనకు దూరం అవుతుంది. ఎందుకని దూరముగా ఉన్నావు? సమీపముగా ఉన్న నీవు, యేసు రక్తము చేత కడగబడిన నీవు, ముంచట బాప్తిసం పొందిన నీవు ఆశీర్వదించబడినవలసిన వ్యక్తివి. ఎందుకు నీ కుటుంబము అంత దూరముగా, నీ సంతానం అంత దూరముగా, నీ బిడ్డలంత దూరముగా ఉన్నారంటే, నీ నోటిలో నుంచి 2 పదాలు వస్తున్నాయి, నీ నోటి నుంచి 2 స్వరాలు వస్తున్నాయి. అది కాదు అని దేవుని వాక్యము ఈ పూట చెప్తూ ఉంది. నీ జీవితంలో నువ్వు చేయవలసింది నీ నాలుకతో ఏమిటి అంటే, 105వ కీర్తన 2 వాక్యము, 105వ కీర్తన 2 వాక్యము. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, సంభాషణ చేయుడి. ఏ స్థలములో నీవున్నా, ఏ
ప్రాంతములో నీవున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ మాట అంటే సంభాషణ అనగా మాట్లాడటము. ఈ దేని గురించి నువ్వు మాట్లాడాలంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ జీవితములో చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన సంఘములో చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన నీ కుటుంబములో చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన నా జీవితములో చేసిన ఆశ్చర్య కార్యముల గురించి నీ సంభాషణ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇద్దరు వెళ్తా ఉన్నారు. ఇద్దరు వెళ్తా వారు మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే యేసు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి వారి సంభాషణ వింటున్నాడు. ఏం వింటున్నాడమ్మా? సంభాషణ వింటూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రయాణములో, ఈరోజు నీ వ్యాపారములో, ఈరోజు నీ కుటుంబములో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గురించి నీ ఇంటిలో, నీ హృదయములో, నీ నోటిలో సంభాషణ ఉంటే అది ఆలకించిన దేవుడు నీ కుటుంబానికి ఆ కృపను, ఆ ఆశీర్వాదాన్ని సమీపముగా చేస్తాడు. ఏంటి ప్రభువా, ఆ సహోదరికి, సంతానానికి నీ ఆశీర్వాదాన్ని సమీపముగా చేస్తున్నావంటే ఆ సహోదరి చర్చిలో మాత్రమే కాదు, ఆ సహోదరుడు చర్చిలో మాత్రమే కాదు, ఏ స్థలములో ఉన్నా నా ఆశ్చర్య కార్యములను గురించి ఏం చేస్తున్నాడు? సంభాషణ. చెప్పండి అందరూ, ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. నిత్యుడగు తండ్రివి, నా షాలేము రాజువు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 10 రోజుల క్రితం ఒక ఇద్దరు సహోదరులు ఇక్కడికి వచ్చారు. వారు ఎవరు అంటే దేవుణ్ణి తెలిసిన వాళ్ళు కాదు, దేవుణ్ణి తెలిసిన వాళ్ళు కాదు, వేరొక అతన్ని కలవటానికి ఇక్కడికి వచ్చారు. అయితే పలాని గ్రామానికి సంబంధించిన వారు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విషయాలు నాకు తెలుసు, నేను కూడా వాళ్ళకి తెలుసు. నేను ఎక్కడంటే అనేది ఈ విషయాలు అతనికి తెలుసు. అయితే ఆ వెయిటింగ్లో ఉన్నవారిని నేను లోపలికి పిలిచాను. లోపలికి పిలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు కూడా వేసుకున్న టీషర్ట్లు, ఆ దేవతకు సంబంధించి తాడి చెట్లు పాదం రాసేసుకొని ఆ సోలం గేలం పెద్దది పెట్టుకుని ఆ షర్టులతో ఉన్నారు. వాళ్ళు జంకుతూ ఉన్నారు. రండి తమ్ముడు అని పాస్తమని టీ పెట్టమని అంటున్నారు. ఏం కాదులే, టీ అందరూ ఒకప్పుడు మీకు అలవాట్లేదేమో కానీ ఇప్పుడు అలవాటు అయింది కదా, తాగుదురుగానే కూర్చోండి, టైం ఉంది నన్ను కూర్చోబెట్టి. ఈ లోపల మోషే వచ్చాడు. మోషే వస్తే మోషేని చూసి ఈయన ఆటో తోలేవాడు లేకపోతే కూలోళ్ళని తోలేవాడు పలాను కదా అన్నారు. అవును అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను వాక్యం చెప్తే వాళ్ళు వినేవాళ్ళు కాదు, వాళ్ళు వాక్యం ఇష్టపడేవాళ్ళు కాదు, వాక్యాన్ని అంగీకరించేవాళ్ళు కాదు, విరోధులే. అయితే మోషే ఇటు వచ్చేసాడు. మోషే గురించి ఎత్తింది వాళ్ళు. అప్పుడు చెప్పాను, అయ్యా
అందరూ ఆ వ్యక్తిని చేయి విడిచిపెట్టేశారు. అందరూ ఆ వ్యక్తిని చేయి విడిచిపెట్టేశారు. నాతో సక ఆశను కోల్పోయాం. నాతో గట్ట ఆశను కోల్పోయాం. ఇంకేమైనా ఆశ ఉన్నారా మీకు? ఎవరికన్నా నాకు ఉందలే పాస్టర్ గారు మీకు, లేకపోతే అనేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? అమ్మ ఎవరు ఉన్నారు? మౌనిక, మీ అమ్మ కానీ లేకపోతే ఇంకెవరన్నా బంధువుల్లో? అలాంటప్పుడు ఆ వ్యక్తిని యేసయ్య పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? యేసయ్య పట్టుకున్నాడు, బ్రతికించాడు, నిలబెట్టాడు. అది ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయితో అంటున్నాడు, అవును రే అన్నారు, మద్రాసుకి తీసుకెళ్ళారంట, అలాగే అక్కడ కూడా తీసుకెళ్ళారంట, పంపించారంట. అవును రో, నేను విన్నాను రో అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన సంఘములో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో చేశాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో దేవుడు ఇదిగో నా సంఘములో చేసిన అద్భుతము, ఆశ్చర్యమని నీ బ్రతుకులో ఎవరికైనా ఏ సందర్భములోనైనా చెప్పావా? సంభాషించావా? ఆయన నీ జీవితంలో ఆశపడేది ఏమిటంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను గురించి మాట్లాడండి. ఏం చేయాలమ్మా? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఏమంటున్నాడు? మాట్లాడండి అంటే అది కానీ మాట్లాడాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, నాకు బిర్యానీ వేశారు కానీ ఏమేయలేదు, మొక్కలేయలేదు, ఏమేయలేదు. నిన్ను పిలిచారా? నన్ను పిలిచారు. నిన్ను పిలవలేదంటే నన్ను కూడా పిలిచారు కానీ మొక్కలు పడవని నేను రాలేదులే. ఎప్పుడు పడవని? మొక్కలు పడవని రాలేదా? నిన్ను పిలిచారు మరి రాలేదంటే కోట అయిపోయిన తర్వాత చీకట్లో వచ్చి తినొచ్చాలి. ఎప్పుడు వచ్చి తినొచ్చాను? మీతో పాటు రాలేదు కానీ మీరంతా వెళ్ళిపోయి మైకులన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత నేను 2 తిని 3 ప్లేట్లు తెచ్చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఏంటి నీ సంభాషణ? దేవుని వాక్యము ఈ పూట నీతో చెప్తుంది, ఆయన మన సంఘములో, మన కుటుంబములో, మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను గురించి సంభాషించండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16 అధ్యాయము 9 వాక్యం. 16 అధ్యాయము 9 వాక్యం. 16 అధ్యాయము 9 వాక్యం. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నీ ఏది మర్చిపోకుండా ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అద్భుతవంతుడు మన దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించెను. అందరూ ఆశ్చర్య కార్యములు జరిగించెను. స్తుతి స్తోత్రం ఇశ్రాయేలు పాడగా, జయమిచ్చే శత్రువులపై స్తుతి స్తోత్రం అని మనం పాడగా, జయమిచ్చే అపవాదిపై అద్భుతవంతుడు మన దేవుడు,
ఆశ్చర్య కార్యములు జరిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీజస్ క్రాస్ మినిస్ట్రీలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంవత్సరము ఆయన లెక్కించలేని అద్భుతాలు చేశాడు. ఏం చేశాడమ్మా? లెక్కించలేని అద్భుతాలు చేశాడు. ఒక్కొక్క కుటుంబములో చేశాడు, ఈ పరిచర్యలు చేశాడు. దైవ సేవకుని కుటుంబములో ఆయన ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ పరిచర్య ఒక చెట్టు కింద ప్రారంభించిన పరిచర్య. ఎక్కడ ప్రారంభించింది ఇది? ఒక చెట్టు కింద ప్రారంభించిన పరిచర్య. ఆ చెట్టు కింద ప్రారంభించిన పరిచర్య ఏ సహాయము లేకుండా, ఏ ఒక్కరి వైపు చేతులు చాపుకోకుండా అలాగే విశ్వాసముతో ఈరోజు ఈ స్థితిలో దేవుడు చేసిన అద్భుతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన అద్భుతాలను గూర్చి మీరున్న స్థలాలలో సంభాషించండి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి తత్వాన్ని బట్టి దేవుడు నమ్ముతాడండి. మనిషి తత్వాన్ని బట్టి దేవుడు నమ్ముతాడు. దేవుడు అందరినీ నమ్మలేడు. ఎందుకనంటే వాళ్ళ బుద్ధిని చూసి దేవుడు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలకి తింటూ ఉంటారు, ఆ పిల్లల్ని అడిగితే వాళ్ళు పెట్టకపోతే వెంటనే పెద్దోళ్ళు ఏమంటారు? నీ బుద్ధి పెట్టే బుద్ధి కాదులేరా అంటారు. అంటే వాళ్ళదేదో వాళ్ళ చీముల్లో నానబెట్టిన తీయాలని కాదు, కానీ ఆ ఇచ్చే గుణముందా లేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి దేవుడు నన్ను గమనించాడు. ఎలా గమనించాడు అంటే, ఒక గృహములో కృతజ్ఞత ప్రార్థన కూటం జరిగింది. ఆ కృతజ్ఞత ప్రార్థన కూటం జరిగితే వారు నాకు దైవ సేవకురాలకి ఒక మంచి విందు భోజనం వాళ్ళు సిద్ధపరిచారు. నాతో దైవ బిడ్డలు దాదాపు ఒక 10 మంది ఉన్నారు. ఒక 8 నుంచి ఒక 12 వరకు ఉన్నారు. ఒక 10 మంది సుమారు ఉన్నారు. అయితే ఆ ఇంటి వారు ఏం చేశారంటే, అది సాయంకాలం కూటం, రాత్రి కూటం 9:30 అయిపోయింది. ఆ ఇంటి వారు ఏం చేశారంటే, ఆ ఇద్దరికి, మా సేవకులు ఇద్దరికి మాత్రమే భోజనం పెట్టాలని వారు ప్లాన్ చేసుకున్నారు. అయితే వాళ్ళు ఈ 10 మందికి భోజనం పెట్టలేని స్థితిలో మాత్రం వాళ్ళు లేరు. వీళ్ళకి పెట్టలేని స్థితిలో లేదు. వాళ్ళని తగలేసిన దానికంటే ఎక్కువ ఉంది. వాళ్ళు సామాన్యమైన వ్యక్తులేం కాదు, పేద స్థితిలో కాదు, లేకపోతే చేయుల్తులో కాదు, కానీ పెట్టే బుద్ధి లేదు. ఏ బుద్ధి లేదమ్మా? పెట్టే మనసు లేదో. ఏ మనసు లేదమ్మా? పెట్టే మనసు లేదు. అయితే మా ఇద్దరిని లోపలికి రమ్మంటున్నారు. ఈ పిల్లలు నాతో ఉన్న వాళ్ళందరూ మైకులు వైర్లు చదువుకుని నిలబడ్డారు. అమ్మ మేము వెళ్ళొస్తాం తల్లి అంటే, మీరిద్దరు లోపలికి రండి, మిగతా వాళ్ళందరూ బయట ఉండండి. నాకు విషయం అర్థమైపోయి, అమ్మ నాకు ఆల్రెడీ 2 రోజుల నుంచి నెల్లూరు భాష బేదులు అవుతున్నాయమ్మా, ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది అని ఇక నేను దారిపడి వచ్చేస్తే ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ మా ఇద్దరికి సిద్ధపరిచింది వాళ్ళు 4 గిన్నెలు క్యారేజీలో పెట్టి పంపించారు. ఇక నేను మళ్ళీ పోనని తెలిసిపోయింది వాళ్ళకి. నేను ఒకటి చెప్పే పాస్టర్మకి, వాళ్ళు పెట్టింది ఒక మెతుకు కూడా నేను తిన్నాను చెప్పి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళు పెట్టగలిగిన స్థితివంతులు, పెట్టగలిగిన సామాజిక కలిగిన వాళ్ళు. పెడితే అందరికి పెడితే సంతోషం, లేకపోతే మనకు కూడా పెట్టకపోయినా బాధ ఏం లేదు కదా. భోజనం కోసమా ప్రార్థన కూటాలకు వెళ్ళేది? అమ్మా
భోజనం కోసమా? కానీ వాళ్ళ యొక్క పద్ధతిని, వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి నాకు వద్దు అని చెప్పాను. దేవుడు అది చూశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, 1000 మందికైనా ఆహారం పెట్టగలిగే స్థితిలోనే దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు చెట్టు కింద ఆ చిన్న బిడ్డను పెట్టుకుని ఉంటే అనేకులు ఎలా బ్రతుకుతావని వేళను చేసిన వారి మధ్యలో ఈరోజు అద్భుతవంతుడు అద్భుతమును చేసి ఈ పరిచర్యను నలుదిశలకు దేవుడు విస్తరింప చేశాడు. నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, ఆయన చేసిన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. దేని గురించి మాట్లాడాలి? ఆయన చేసిన అద్భుత క్రియలను గూర్చి మీరు సంభాషణ చేస్తే మీరు ఆశీర్వాదానికి సమీపముగా ఉంటారు. ఆయన చేసిన అద్భుతాలను గురించి మీరు సంభాషణ చేయకోకుండా మీరు లోక సంబంధమైన మాటలు, పాప సంబంధమైన మాటలు, సరస్వతులు, వేళను మాటలు మీరు మాట్లాడుట ద్వారా, మీ నాలుక, మీ పెదవులు, మీ నోరు మాట్లాడుట ద్వారా మీరు దేవుని ఆశీర్వాదానికి దూరం అవుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మీదట మీ నోట ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చిన సంభాషణే ఉండునుగాక. ఇక మీదట మీ నోట ఆయన చేసిన అద్భుతాలను గూర్చిన సంభాషణ ఉండునుగాక. ఆయన ఎవరు అంటే అద్భుతవంతుడు. ఆ అద్భుతాలు నీ నోట నుంచి నువ్వు సంభాషిస్తూ ఉండగానే విస్తారమైన కృప నా దేవుడు నీకు, నీ కుటుంబానికి, బిడ్డలకు అనుగ్రహిస్తాడు. కొలసి పత్రిక 4వ అధ్యాయము 6 వాక్యాన్ని చదువుకుందాం. కొలసి పత్రిక 4వ అధ్యాయము 6 వాక్యాన్ని చదువుకుందాం త్వరగా. నాన్న, నువ్వు చదువుదామన్న ఆశ ఉంటే మంచిదే, కానీ కాస్త ఇక్కడ కూర్చుంటే బాగుండేది. నువ్వు వాళ్ళకంటే ముసలోడు అయిపోయి అక్కడ చేరావు, పెళ్లి కాకముందే కుర్చీ ఎక్కేసావు. దగ్గరికి వచ్చి చదివితే బాగుంటుంది. నువ్వు చదువు అబ్బా. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో, అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. మీ సంభాషణ, అందరూ చెప్పండి, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ సంభాషణలో ఉప్పు ఉండాలి. ఏముండాలమ్మా? ఉప్పు ఉండాలి. ఈ ఉప్పు దేనికి సాదృశ్యముగా ఉంటుంది అని మనము గమనించి చూస్తే, ఉప్పుకున్న స్వభావము, ఈ ఉప్పు కూరల్లో వేసే అన్ని దినుసుల కంటే తక్కువ రేటే. అమ్మా, ఇప్పుడు నూనె రేటు పెరిగిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు, దినుసులు రేటు పెరిగిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు, కారం రేటు పెరిగిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఉప్పు రేటు పెరిగిందని ఎవరు చెప్పలే నాతో. ఏమో స్వప్న అమ్మా, ఉప్పు రేటు పెరిగిందని ఎవరు చెప్పలా. ఉప్పు సౌకగా దొరికేదే, కానీ ఈ ఉప్పే ఆ కూర యొక్క విలువను పెంచుతుంది. ఏం పెంచుతామా? విలువను పెంచుతుంది. అక్కోళ్ళు ఇక్కడ చక్కగా వంట చేస్తారు, కానీ ఆ వంటకు విలువ లేకుండా చేస్తారు. ప్రతి వారం ఉప్పు తక్కువే సాంబార్లో. ప్రతి వారం 10 మందికి పోసిన తర్వాత పిలిస్తే అప్పుడు ఉప్పు కలుపుతారు. ఈ లోపల 20 మందిని వేస్తారు, అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఉప్పు ఆ యొక్క వంటకు ఏం పెంచుతుందమ్మా?
ఆ యొక్క విలువను పెంచుతుంది. ఒకటి విలువను పెంచుతుంది, రెండవది ఈ ఉప్పులో ఉన్న గుణము ఏమిటంటే చెడిపోకుండా కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? చెడిపోకుండా కాపాడుతుంది. నా చిన్నతనంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఆదివారం వస్తే మా గ్రామం పల్లెటూరు కదా, ఒక 5-6 ఫ్యామిలీలు కలిసి ఒక ఏటపోతును కోసుకుంటారు. కోసుకుని తలకు ఒక భాగం తీసుకుంటారు. మా పాస్టర్ గారు నన్ను ఏం చేసేవాళ్ళంటే, ఎవరు ఏటపోతును కోస్తున్నారో నువ్వు గమనించాలని నాతో చెప్పాడు. ఏంటో చెప్పనా? చర్మం తీసుకురావాలి. నేను వెళ్ళి ఏం తీసుకురావాలి? చర్మం అడగాలి. నేను మాకు కావాలి చర్మం అని నేను అడగాలి. వాళ్ళు డబ్బులు ఏమైనా కావాలంటే పాస్టర్ గారి దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిస్తాను, ఒక్కొక్కరు ఫ్రీగా ఇచ్చేస్తారు, చర్చికి కదా ఇచ్చేస్తే. ఆ చర్మము తీసుకొచ్చిన తర్వాత ఆ సంఘములో ఒక తాత ఉన్నాడు, ఆయన పేరు సత్యం తాత. ఆయన మంగళ పని చేస్తారు. ఆ తాతకి హ్యాండ్ఓవర్ చేసేస్తే ఆ తాతనే నన్ను ఇంత పుల్లలు కొట్టుకురమ్మంటాడు. కొట్టుకొస్తే ఆ తాత చక్కగా కూర్చుని చర్చ అయిపోయిన తర్వాత దీన్ని చుట్టూ లాగి టైట్గా కట్టి అప్పుడు ఉప్పు తీసుకురారా అంటాడండి. ఉప్పు తీసుకొస్తే ఉప్పు రాస్తాడు, నన్నే రాయమంటాడు. ఏంటి తాత అంటే, ఇది చెడిపోకుండా ఉప్పు దీన్ని కాపాడుతుంది. ఈ చర్మాన్ని చెడిపోకుండా ఏం కాపాడుతుంది? ఉప్పు కాపాడుతుంది. ఈ చర్మము ఎండిపోయిన తర్వాత ఆ తాత చక్కగా నీట్గా దానికి షేవింగ్ చేసేసేసి డ్రమ్ముకు బిగిస్తాడు, చర్మపు డ్రమ్ములప్పుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మళ్ళీ డ్రమ్ము పగిలిపోతే చర్మం వెతుక్కుంటాం కాదు, ముందే 2-3 చర్మాలు సెట్ చేసి దాచిపెట్టేవాళ్ళం. దేవునికి స్తోత్ర. ఉప్పుకున్న గుణం ఏంటి? చెడిపోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఎండి చేపలు ఇష్టమైన వాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఓహో సారీ, మీరందరూ బ్రాహ్మణులు కదా, శెట్టి గారు వాళ్ళు కదా. అమ్మో వాసన వచ్చేస్తుంటుంది అమ్మా. అమ్మో తప్పు అయిపోయింది. నన్ను అంటే మీరు తినేవాళ్ళు కాదు కదా, మీ ముందు ఆ మాట మాట్లాడి నన్ను క్షమించండి. ఎప్పుడు నేను అలా మాట్లాడండి, మీరు అలాంటి తింటారు కదా. నతనీల్ గారు తినేవాళ్ళు కాదు కదా వీళ్ళు. అసలు ఆ వాసన అంటే వీళ్ళకి ఏమొచ్చేస్తే ఉమ్ము కూడా మింగేస్తారు వీళ్ళు. ఎండి చేపల వాసన అక్కడ దగ్గర ఇక్కడ ఏం చేస్తారు? ఆవురావులను పడేవాళ్ళు కదా వీళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లేదు పక్కెంటోళ్ళు ఎవరైనా వండారే అనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ చేప ఒక నెల క్రితం పట్టింది. ఇప్పటి వరకు సురక్షితముగా ఈ చేప కాపాడబడిందంటే ఈ చేపను చెడిపోకుండా ఉప్పు కాపాడింది. ఏం కాపాడిందమ్మా? చెప్పాలి, ఏం కాపాడింది? కాబట్టి నీ మాట చెడిపోకుండా ఎదటి వ్యక్తిని కాపాడే మాట అయ్యుండును గాక. హల్లెలూయా. ఎట్లుండాలి నీ మాట? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ మాట ఏం వేసినట్టు ఉండాలి? ఉప్పు వేసినట్లు. చెప్పండి అమ్మా, ఏం వేసినట్లు? ఉప్పు వేసినట్లు నీ మాట ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.
అమ్మ నీ మాట మరి ఎలా ఉంటుంది? నీ మాట ద్వారా ఎదటి వ్యక్తి చెడిపోతున్నాడా? నీ మాట ద్వారా ఎదటి వ్యక్తి నాశనం అయిపోతున్నాడా? నీ మాట ద్వారా ఎదటి వ్యక్తి గాయపడుతున్నాడా? ఈ ఎదటి వ్యక్తి నీ మాట ద్వారా వేదన పడుతున్నాడా? ఆ హృదయము గాయపడుతుందో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉప్పు ఆ విధముగా చాలా చెడిపోకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు ఏం కలపాలమ్మా? చెప్పాలి అమ్మ. మామిడికాయ ముక్కలు ఏం కలపాలి? చెడిపోకుండా ఉండాలంటే ఏం చేర్చాలి? కాబట్టి నీ మాట ఎక్కడైతే ఉందో అక్కడ ఏ వ్యక్తి జీవితము, ఏ వ్యక్తి హృదయము చెడిపోకుండా నీ మాట కాపాడును గాక. ఆమేన్. నీ మాట ఉప్పు వేసినట్లు ఉండాలి. ఎట్లుండాలమ్మా? తర్వాత అమ్మ ఎట్లా ఉండాలి? రుచి. ఏంటమ్మా అది? రుచి. 34వ కీర్తన 8 వాక్యం చదువుకుందాం. 34వ కీర్తన 8 వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన రుచిగల దేవుడు. చెప్పండి, ఆయన ఎవరు? రుచిగల దేవుడు. ఆయన పండుగే కావచ్చు, ఆయన వాక్యమే కావచ్చు, ఆయన ఆజ్ఞలే కావచ్చు, ఆయన మార్గమే కావచ్చు, ఏదైనా అది రుచి గల అనుభవాలే ఉంటాయి, తీపైన అనుభవాలే ఉంటాయి, కానీ చేదైన అనుభవాలు ఆయన జీవితంలో లేడు. కాబట్టి ఎవరైతే యెహోవాని రుచి చూచి చూస్తారో వాళ్ళ జీవితంలో దేవునిని విడిచి ఉండలేరు. తరువాత నీ మాట సమయోచితముగా కృపాసహితముగా ఉండాలి. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఈ విధముగా నీ మాట ఉన్నప్పుడు, ఈ విధముగా నీ ప్రవర్తన ఉన్నప్పుడు, ఈ విధముగా నీ సంభాషణ ఉన్నప్పుడు, ఈ విధముగా నీ జీవితం ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదము నీకు దూరము కాకుండా నీకు, నీ యొక్క సంతానానికి సమీపముగా ఉంటుంది. ఆయన ఈ మాటలు మీ వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఇక మీదట మీ సంభాషణ కృపా సహితముగా ఉండునుగాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచిన ప్రతి ఒక్కరూ యేసయ్యా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దైవమా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నాలుక స్తోత్రాలతో ఉత్సాహము చేయనిమ్మయ్యా. అందరూ మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి ఒక్కసారి నోరు తెరచి, అయ్యా నా నాలుక స్తోత్రాలతో ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నాలుక స్తోత్రాలతో ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నోటితో నీ స్తుతులు, నా నోటితో నీ స్తుతులనే, నా పెదవులతో నీ నీతినే. అందరూ కలిసి నా నోటితో నీ స్తుతులనే, నా పెదవులతో నీ నీతినే. ప్రచురపరచు రీతిలో నన్నుంచుమో,
ప్రకటించు వీణగా పలికించుము. ప్రచురపరచు రీతిలో నన్నుంచుము. ప్రకటించు వీణగా పలికించుము. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయ్యా. నోరు తెరచి నా నాలుక స్తోత్రాలతో అవును ప్రభువా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నోట దినమెల్ల వివరించగా నా నోటితో నీ స్తుతులనే నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము చేయనిమ్మయ్యా. నా నాలుక స్తోత్రాలతో నా యేసయ్యా ఉత్సాహము ఉత్సాహము చేయనిమ్మయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నా నాలుక స్తోత్రాలతో అయా ఉత్సాహము చేయనిమ్మయ్యా. అయా నా నాలుకతో దినదినము అయా నిన్ను గూర్చి, నీ అద్భుతాలను గూర్చి, నీ ఆశ్చర్య కార్యాలను గూర్చి అయా నా నాలుకతో నేను సంభాషణ చేయాలి ప్రభువా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈయన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దైవమా నా నాలుకతో దినమెల్లా అయా ఉత్సాహము చేయాలి, నీ అద్భుతాలను గురించి సంభాషణ చేయాలి ప్రభువా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. మహాగరుడ మహోన్నతుడ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి స్వామి. అయ్యా మీ దీవెన మాకు దూరము కాకుండా తండ్రి మీరు కృప చూపమని కోరుచున్నామయ్యా తండ్రి. అయ్యా ఒక ఊట నుంచి తండ్రి జీవజలపు ఊటలు చేదు నీళ్ళు ఊరవు కదయ్యా ప్రభా. అట్టి విధముగా తండ్రి అయ్యా మా నాలుకతో తండ్రి మేము దీవించు వారిగా మీరు మమ్మల్ని మార్చమని కోరుచున్నామయ్యా. అయ్యా సకల శాపములుగా మాకు దూరము చేయమని కోరుచున్నామయ్యా. కృప చూపమని కోరుచున్నామయ్యా. అయ్యా మా సంభాషణలో ప్రభా యేసయ్యా మీరు మా జీవితాల్లో చేసిన మహా ఆశ్చర్య కార్యములను గురించి సంభాషించు ధన్యత మీరు ఇవ్వమని కోరుచున్నామయ్యా. మా సంభాషణ వ్యర్థమైనదిగా ఉండకూడదు కానీ ప్రభువా ఉప్పు వేసినట్టుగా రుచి కలదిగా కృపాసహితమైనటువంటి సంభాషణ మేము చేసే కృప అట్టి ధన్యత మీరు మాకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకొనుచు మీ సకల ఆశ్చర్య కార్యములను అనుభవించి ప్రభా ప్రచురపరిచే ధన్యత మాకు అనుగ్రహించమని కోరుచు యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి మనము కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటూ మరి అర్పణల పాట ఒకటి మనం పాడుకుందాం. అందరూ లేచి నిలబడి స్తోత్రం 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 స్తోత్రం.